అక్కడ కనిపిస్తుంది 1, ఇక్కడేమో 2 అండ్ ఇంకోటి 3 అక్కడ ఉంది. సో ఫ్రెండ్స్ చుట్టూ బండలతో నుండి ఈ మధ్యలో షేప్లో ఒక డబ్బా షేప్లో కనబడుతుంది చూసారు, ఇది సమాధి అన్నమాట. సో ఇది ఇప్పటి సమాధి అయితే కాదు, సో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న ఆది మానవుల యొక్క సమాధి అన్నమాట ఇది. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో పర్ఫెక్ట్గా అక్కడ ఒక మనిషి పెట్టే షేప్ మందం. హై ఫ్రెండ్స్, నేను మీ అయోధ్యవాసి విఘ్నేష్ని. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం. ఏంటిదంటే ఇక్కడ మనకు వెనక కనబడుతున్న రాక్స్ వచ్చేసి మామూలు రాక్స్ అయితే కాదు, సో అవి సమాధులు అన్నమాట. సో ఇప్పుడు నేను వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్తో ఉన్నాను. సో ఆయన మన కరీంనగర్ పరిశోధన డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు అంతేనా. సో అన్నయ్య పేరు సాయి కుమార్. సో ఆ అన్నయ్యని అడిగి తెలుసుకుందాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటిది, సో ఇక్కడ మనం ఇక్కడ ఏం చేయడానికి వచ్చాము, సో ఆ సమాధుల విశిష్టత ఏంటిది, సో సమాధులలో ఎన్ని రకాలు ఉంటాయి, సో అది ఎవరి సమాధులు, సో ఎన్ని ఏళ్ళ క్రితం నాటి సమాధులు అనేది. సో బ్రోని అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుందాం, రండి బ్రో రండి. సో మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చేసి తెలంగాణ జగిత్యాల జిల్లా రైకల్ మండలం వస్తాపూర్లో ఉన్నాం. అసలు మానవ పురోగతి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మానవుడు తన యొక్క నివాసం ఎప్పటి నుండి ఉన్నాడు, మానవుడు చరిత్ర ఎప్పటి నుండి ఉంది, కొన్ని వేల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాల నుండి మానవ పురోగతి తెలంగాణలో ఉంది. అంతేకాకుండా మనం ప్రతి మనిషి పుడతాడు చస్తాడు, ఆ మధ్యలో చనిపోయే కార్యక్రమంలో ప్రతి మానవుణ్ణి సమాధి చేస్తారు. ఆ సమాధుల సంస్కృతిని ఎప్పటి నుండి తీసుకుందాం, అది ఎక్కడి నుండి వెళ్ళి మనకు వచ్చింది అంటే చూడండి, ఆది మానవుని యొక్క అడుగుజాడలు ఉన్నాయి. అందులో భాగంగానే మనం జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి వస్తాపూర్ గ్రామంలో స్వగ్రామంలో మనం ఇప్పుడున్నాం. స్వగ్రామమైన వస్తాపూర్లో ఒక డీప్ ఫారెస్ట్ ఏరియాలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ ఫారెస్ట్లో ఉన్నాం అంటే మనం ప్రతి మనిషి పుడతాడు చస్తాడు, చనిపోయిన సమయంలో ప్రతి మనిషిని సమాధి చేస్తారు, వారి సంస్కృతితోని సమాధి చేస్తారు. ఆ సమాధుల యొక్క సంస్కృతి మనం ఎప్పటి నుండి నేర్చుకున్నాం, ఎక్కడి నుండి వచ్చింది, మనకు ఎవరి నుండి వచ్చిందంటే చూడండి, ఆది మానవుల నుండి వచ్చింది. ఇది యొక్క ఆది మానవుల యొక్క సమాధులు. ఆది మానవులు ఇవి అన్నీ ఏ సమాధులు అంటారంటే గుంత సమాధులు అంటారు వీటిని. మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఒక 2 శిలలు కనిపిస్తున్నాయి, ఇటు ఒక శిల కనిపిస్తుంది. చుట్టూ మనకు పెద్ద పెద్ద బండరాలని చుట్టూ పెట్టడం లాంటివి చేశారు వారు. అండ్ అంతేకాకుండా ఈ సమాధుల యొక్క సంస్కృతి ఎప్పటి నుండి నెలకొందంటే, ఈ సమాధుల యొక్క సంస్కృతి మెగాలిథిక్ పీరియడ్ నుండి వెళ్ళి అంటే 1500 BC నుండి వెళ్ళి 300 AD వరకు ఈ యొక్క సమాధుల యొక్క సంస్కృతి తెలంగాణలో విస్తృతంగా జరిగింది. అంతేకాకుండా మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఈ సమాధుల్ని 10 లక్షల కన్నా ఎక్కువ సమాధులు ఉన్నాయని గుర్తించింది. అంటే మానవాళి సంస్కృతి ఎంత విలసిల్లిందని తెలంగాణలో దీని ద్వారా మనం చెప్పవచ్చు. అండ్ ఇంకోటి ఇది చిన్న సమాధి అనుకుంటా, ఇక్కడ ఉంది ఇంకోటి. ఇవన్నీ ఆది మానవుల యొక్క సమాధులు ఫ్రెండ్స్. ఇవి ఇప్పటివి కాదు, ఎన్నో సంవత్సరాల క్రితం నాటి సమాధులు. ఈ ఫారెస్ట్ మొత్తం మీద ఒక 10 కాదు ఇంకెక్కువనే ఉన్నాయి. సో మేము వచ్చి ఒక 1/2 అవర్ అవుతుంది. వచ్చినప్పటి నుంచి ఒక దగ్గర ఒక 15 కనబడ్డాయి కావచ్చు. చుట్టూ ఇది మొత్తం ఒక శ్మశానం లాగానే ఉంది. ఇది మొత్తం అప్పట్లో ఆది మానవులు ఇట్లనే మొత్తం శ్మశానాలు ఇట్లనే క్రియేట్ చేసేవాళ్ళు. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో ఒకసారి మీకు స్పష్టంగా ఏర్పడుతుంది. బ్రో ఒకసారి రండి బ్రో, ఇక్కడ మంచి క్లియర్గా ఉంది ఇక్కడ సమాధి. సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో పర్ఫెక్ట్గా అక్కడ ఒక మనిషి పెట్టే షేప్ మందం క్రియేట్ చేసి ఇక్కడ చుట్టూ ఇక్కడ రాక్స్ అయితే పేర్చారు. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసింది బరియల్ సైట్స్ అని అంటారు, అంటే ఎన్నో వేల ఏళ్ళ నాటి ఆది మానవుల సమాధులు అన్నమాట. వీటిని రాక్షస గుళ్ళు అండ్ శిస్త్ అని కూడా అంటారు. బృహత్ శిలాయుగం నాటి ఈ సమాధులు 1500 BC నుండి 300 AD వరకు ప్రాచుర్యంలో ఉండేటివని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారైతే చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటిదంటే మనం ఇప్పుడు పాతిపెడుతున్న సమాధులు ఏవైతే ఉన్నాయో సో ఆ కల్చర్ వచ్చేసి ఇక్కడి నుండే మొదలైందని అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పారు, ఈ సమాధుల్లో కూడా కొన్ని రకాలు ఉంటాయట, గూడు సమాధులని గుంత సమాధులని ఇలాంటివి అయితే ఉంటాయట. అండ్ అప్పుడు ఆ కాలంలో
అంటే ఇప్పుడు ఈ సైట్స్ అని చూస్తే ఈ బరియల్ సైట్స్ ఉన్న కాలంలో ఆది మానవులు ఏం చేసేవారంటే, సో ఒక మనిషి చనిపోతే వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఉంటాయి కదా, లైక్ ఏమైనా జంతువులు కానీ వస్తువులు కానీ ఎలాంటివి ఏమైనా ఉంటే సో వాళ్ళతో పాటు పూడ్చిపెట్టేవాళ్ళు అన్నమాట. సో ఇదైతే చెప్తున్నారు. సో వీడియోనైతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు కొంచెం అనిపించింది, బాగా షార్ట్ అనిపించింది అయితే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ ఈ సైట్స్కి అయితే వెళ్ళేసి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అయితే మీకైతే ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో అంతవరకు లవ్ యూ గైస్, టాటా.